శ్వాస ఉన్నన్ని రోజులు ప్రతి జీవిని ప్రేమిద్దాం. శ్వాస ఉన్నన్ని రోజులు ప్రకృతి పర్యావరణాన్ని ప్రేమిద్దాం, రక్షిద్దాం. ఇదే మన నిర్ణయం. బలవంతమైన లేదు, నచ్చితే ఈ నిర్ణయం తీసుకోండి. ఈ నాలుగిట్లో ఏ నిర్ణయం నచ్చితే అది తీసుకోండి, అది మీ ఇష్టం. ధ్యానం ద్వారా మనకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగా ప్రశాంతంగా ఉంటాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఈ భూమి మీదకి వచ్చిన పని సక్రంగా నిర్వర్తించుకొని మళ్ళీ మన లోకానికి మనం వెళ్ళిపోతాం. ఈ భూమి మీదకి వచ్చింది మన ధ్యానం చేసి జ్ఞానం పొందడానికి మాత్రమే మిత్రులారా. పత్రిజీ సూచించిన మార్గం మంచి మార్గం, బుద్ధుని మార్గం. సగం ప్రాపంచికత, సగం ఆధ్యాత్మికత. పూర్తి ఆధ్యాత్మికత పనికిరాదు, పూర్తి ప్రాపంచికత పనికిరాదు. 3 minutes శ్వాసతోటి మన ప్రయాణం, శ్వాసతోటి మన ప్రయాణం. శ్వాసతోటి మన ప్రయాణం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే మానసిక ప్రశాంతత, ధ్యానం ద్వారానే మనం ఎవరమో మనం తెలుసుకుంటాం. అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానమే. అదే శ్వాస మీద ధ్యాస. ఎవరి వయసు ఉంటుందో అంతసేపు చేయాలి, ప్రతిరోజు 2 సార్లు. విద్యార్థి దశ నుంచే ధ్యానం మొదలు పెట్టాలి. Last 1 minute. $50 seconds. Last 40, 30, 20. 5, 4, 3, 2, 1, 0. ఓకే, గట్టిగా క్లాప్స్, గట్టిగా కొడదాం ఇవాళ. ఇంత చక్కగా ధ్యానం చేసిన మనకు మనం గట్టిగా క్లాప్, ధ్యానానికి గట్టిగా క్లాప్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మైత్రి బుద్ధ సుభాష్ పత్రిజీకి గట్టిగా క్లాప్. ఓకే, శుభోదయం. అందరికీ శుభోదయం. నా పేరు కేతావత్ రాజు నాయక్ రాఠోడ్. నేను సైబరాబాద్ నుండి పీటీసీకి పీపీటీ ట్రైనింగ్ అంటే పోస్ట్ ప్రమోషనల్ ట్రైనింగ్ కోసం ఇక్కడికి రావడమైంది. మేము నాతో పాటు 800 మంది ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నాము. మేము ట్రైనింగ్ అంటే మొట్టమొదటగా చాలా భయపడ్డాము, ఎందుకంటే ట్రైనింగ్ అంటే మాకు చాలా కష్టమైన పనులు ఉంటాయని. కానీ మా పీటీసీ ప్రిన్సిపల్ మేడం గారు ఈ పిఎంసి పిరమిడ్ సొసైటీ వాళ్ళను తీసుకొని వచ్చి మాకు ధ్యానం అనే ప్రోగ్రాం పెట్టారు. దానికి మేము మేడంకి 800 కుటుంబాల తరపున మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఈ ధ్యానం ప్రోగ్రాంకి సహకరించిన మా అవుట్డోర్ స్టాఫ్ డిఎస్పి సార్ వాళ్ళకి మరియు సిడిఐ సార్ వాళ్ళకి, ఆర్ఐ సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొట్టమొదటగా ఈ పిరమిడ్ సొసైటీ పెట్టిన మన పత్రిజీ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి ప్రోగ్రాం పెట్టి ఎన్నో కుటుంబాలకి వారి ఆరోగ్య సమస్యలను పిఎంసి ప్రతి లక్షల మంది దాకా మీరు స్ప్రెడ్ చేసినందుకు వారు ఎక్కడున్నా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ పత్రిజీ నుంచి మా దాకా తీసుకొచ్చిన మన కిషన్ రెడ్డి సార్కి కూడా ధన్యవాదాలు చెప్పలేకపోతున్నాము. చాలా మంచి కృషి చేసినారు సార్. మీరు ఇలాంటి మీ జీవిత చరిత్ర చెప్పినారు, మీరు ఎదిగిన ప్రతి విషయం మాకు తెలియజేసినారు. మేము కూడా మీలాగనే
ఈ సొసైటీని, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ప్రతి ఒక్కరి దగ్గరికి మా వంతు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నామని మీకు హామీ ఇస్తున్నాము. ఆ తర్వాత మీరు మాకు ఈ ధ్యానం వల్ల, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల నాకైతే నిద్ర సరిగా పట్టకపోయేది. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మంచిగా నిద్రపోతున్నాము. రోజుకు 3 సార్లు నేను దీన్ని అమలు చేస్తున్నాను. ఆ తర్వాత నాకు అప్పుడప్పుడు బాగా హెడేక్, తలనొప్పి వచ్చేది. ఆ తలనొప్పి అనేది ఇప్పుడు లేకుండా పోయింది. నిన్న రీసెంట్గా చెక్ చేసుకుంటే షుగర్ చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు దాకా అయితే చేసుకోలేదు. మంచి 104 షుగర్ ఉన్నది. అంటే మంచి ఆరోగ్యంగా ఉన్నాము. ఇక్కడ కూడా చూసినప్పుడు మొదట్లో వచ్చినప్పుడు ప్రతి ముఖాలు ఏదో విధంగా ఏవేవో ఆరోగ్య కారణాలు ఉన్నట్టుగా అనిపించినాయి. ప్రస్తుతం వారిని చూస్తే, మా ట్రైనీస్ను చూస్తే వారి ముఖాల్లో ఒక వెలుగు కనపడుతుంది. ఈ శ్వాస మీద ధ్యాస కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ మా ట్రైనీస్ కూడా వారి ఇండ్లతో పాటు వారి గ్రామాలకు స్ప్రెడ్ చేస్తారని, ఈ ఆరోగ్యం, దీనివల్ల ఆరోగ్యం ఎంత బాగుంటుందో అందరికీ తెలియజేసుకుంటూ, నిన్న మన స్నేహారిక మేడం గారు నాన్ వెజ్ గురించి ఒక మాట చెప్పారు. ఒక జీవాన్ని మనము కోసి తినేస్తే ఇంకో జీవం రాదు, కానీ ఏదైనా విత్తనం, ఏదైనా కూరగాయలు తింటే దాంట్లో పడేసే విత్తనాల ద్వారా కొన్ని చెట్లు మొలుస్తాయని చెప్పన్నారు. కాబట్టి ఆమెకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఈ చిన్న సందేశాన్ని ముగించుకుంటున్నాను. నేను పీటీసీకి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో నాకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి నాకు 220 ఉండేది సార్. పోస్ట్ లంచ్ వచ్చేసి నాకు 385 ఉండేది. సో ఈ మెడిటేషన్ అనే కార్యక్రమం పెట్టడం వల్ల నాకు నేను లాస్ట్కి మొన్న చెక్ చేసేటప్పుడు, మన పీటీసీ తరఫున చెక్ చేసేటప్పుడు 95 వచ్చింది సార్. 95 వచ్చేటప్పుడు నేనే వండర్ అయిపోయాను. ఎందుకు కూడా నేను ఎన్ని మెడిసిన్స్, ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ నుండి కూడా ఇప్పుడు ఇన్సులిన్ తగ్గించి, గ్రోస్ తగ్గించి, ట్యాబ్లెట్ తగ్గించినప్పుడు కూడా 97 అనేది నాకు దాదాపు షుగర్ వచ్చేసి 12 ఇయర్స్ నుండి నేను ఇది అవుతున్నా. అంత తక్కువ ఎప్పుడు చూపించలేదు సార్. నేను అసలు చాలా వండర్గా ఫీల్ అయ్యాను సార్. ఇది గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పేసి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. అంటే అది యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నెగిటివ్ థాట్ ఉండేది. అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి కొద్దిగా నేను బయట కూడా చాలా నెగిటివ్ థాట్స్ వినేటోడిని. బట్ గ్రాడ్యువల్గా నెగిటివ్ థాట్స్ కూడా తగ్గినాయి. నాకు కూడా చాలా రిలీఫ్ అనిపించింది. నేను ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా చేసే కొద్ది ఏమవుతుందంటే, నేను ధ్యానం చేసే ఆ టైం కూడా నా ఒళ్ళుని మర్చిపోతున్నా. ఆ తీరుగా నేను అంత ఇది ఇంక్రీజ్ అయ్యాను. సో అది చాలా అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. సార్ నమస్తే, నా పేరు నవీన్ రాజు, నేను అంబర్పేట హెడ్ కానిస్టేబుల్. సార్ ఈ యోగా వల్ల, ఈ ధ్యానం వల్ల నాకు కలిగింది ఏంటంటే, నేను నా సొంత డబ్బులతోటి లాబేలా నారాయణ కూడా కావాలంటే మీరు వెళ్ళొచ్చు సార్, బషీర్బాగ్ లాగా అనుకోండి. 21,000 రూపాయలు పెట్టి నా స్టమక్, నా వెయిట్ అన్ని లాస్ చేస్తా అంటే అక్కడ వెళ్ళాను సార్. నేను దగ్గర 45 రోజులు వెళ్ళిన, కానీ ఏం తగ్గలేదు సార్. కాకపోతే ఇది మా అదృష్టం అనుకోవాలి. ఒక 10 ఏళ్ళు మళ్ళీ నేను బ్యాక్ వచ్చినట్టుంది. 50 సంవత్సరాలు నాది సార్. నాకు షుగర్ వచ్చేసి 455 షుగర్ ఉండే సార్. నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 403 షుగర్ ఉండే సార్. మా రూమ్లో ఉన్న వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల సరే ఈ యోగాతో నాకు వచ్చిన మెయిన్ ఏంటంటే సార్, ఈరోజు నాకు 108 ఉన్నది సార్. నాకు తినక మొదలు 108 ఉంది సార్. నాకు తిన్న తర్వాత 145 ఉన్నది సార్. నేను ఇప్పుడు నాకు చెక్ చేసినా, నేను దానికి రెడీ ఉన్నా. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఏదైతే అనుకున్నానో నా శరీరం ఇప్పుడు ఈరోజు నేను మంచిగా హ్యాపీగా ఉన్నా. నేను సరిగ్గా నాకు ఈ ధ్యానం వల్ల సార్ నా ముఖాల నొప్పులు చాలా ఉండే సార్, విపరీతంగా. నేను ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా, మా చుట్టాల దగ్గర వెళ్ళినా కానీ నేను కూర్చోలేకపోతుంటే సార్, ఒక 2 నిమిషాలు కూర్చోలేకపోతుంటే. కానీ ఈరోజు నన్ను ఎంతసేపు కూర్చోండి, నేను కూర్చోడానికి రెడీ ఉన్నా సార్. దీనివల్ల నా ముఖాల నొప్పులు పోయినాయి, నా నడుము నొప్పి పోయినాయి. నేను ఎన్ని డబ్బులు బయట పెట్టినా కానీ ఏం చేసుకోలే. కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రము ఈ పీటీసీకి అదొక అదృష్టంగా భావించి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా తగ్గింది సార్. అట్లనే సార్ వల్ల కూడా నాకు వీళ్ళ ఎంకరేజ్మెంట్, ఈ యోగా వల్ల నాకు చాలా అంటే చాలా మేలైంది సార్. దానికి చాలా ధన్యవాదాలు సార్. అంతే సార్. ఇంకా నా పేరు డి శంకర్, ఓకేనా? నా పేరు డి శంకర్, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను.
నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ను. అయితే ఈ ధ్యానం ఫస్ట్ రోజు ఇక్కడ కూర్చుండబెట్టినప్పుడు నేను ఒక నిమిషం కూడా కూర్చోలేకపోయాను. తర్వాత కొన్ని రోజులు వెనకపోయి కుర్చీ మీద కూర్చున్నాను. తర్వాత నాకెందుకు కూర్చోవాలి, వీళ్ళు చెప్పే మాటలకు ఇంప్రెస్ అయ్యి కూర్చోవాలి ఎట్లా అని చెప్పేసి కూర్చుంటే నాకు ఇవాళ ఒక 10 రోజులు బయట కూర్చున్న తర్వాత వచ్చి కూర్చున్నాను. కూర్చోవాలి చూద్దామని చెప్పేసి కూర్చుంటే నాకు మోకాలు నొప్పి తగ్గింది. కాబట్టి నేను ఈ ధ్యానం ప్రోగ్రాంకి చాలా రుణపడి ఉంటాను. మోకాలు నొప్పి యాక్చువల్లీ నాకు అది నేను బెడ్ మీద అంటే సోఫా మీద కూర్చొని డ్యూటీ చేసుకొని ఉండేవాడిని. తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడే నా మోకాలు నొప్పి అది ప్రాబ్లం ఉందనేది తెలిసింది. సకల ముక్కలం వేసుకొని కూర్చోలేకపోయేవాడిని. ఇక్కడ కూర్చున్న తర్వాత నొప్పి స్టార్ట్ అయింది. అది కూర్చుంటే ఇవాళ కూర్చున్న తర్వాత మెల్లమెల్లగా అది పోయినట్టు అనిపించి చాలా సంతోషిస్తున్నాను. బ్యాక్ పెయిన్ అట్లాంటిది ఏం ఓన్లీ మోకాలు పెయిన్ ఉండే. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు దేవసోత్ పరశురామ్, పిఎస్ ఆఫ్ నారాయణఖేడ్, సంగారెడ్డి డిస్టిక్ సార్. నేను ఈ ధ్యానం వల్ల చాలా హెల్తీగా ఉన్నాను సార్. ఇంతకుముందు 12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను సార్. నేను గత 12 సంవత్సరాల నుంచి తిరగని హాస్పిటల్ లేదు. చాలా హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నా. అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ అది రోగం ఏంటంటే గుర్కా రోగం సార్. నాకు ఏ చుట్టాల ఇంటికి పోయేది కాదు. ఎక్కడ పోయినా కానీ నైట్ మాత్రం కంపల్సరీ ఇంటికి వచ్చేటువంటి సార్. ఇంటికి భార్యకు పిల్లలకు చాలా ఈ గుర్కా వల్ల వాళ్ళకు నిద్రపోయేది కాదు. వాళ్ళు కూడా అంత గుర్కా సార్. దీనివల్ల నాకు ఈ ధ్యానం వల్ల నాకు గుర్కా మొత్తం తగ్గింది సార్. ఇప్పుడు పక్క బెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంత గుర్కా పెట్టేటోను నీకు ఎట్లా తగ్గిందంటే నాకు ధ్యానం వల్ల తగ్గిందని నేను చెప్తున్నా సార్. ఈ ధ్యానం దీనివల్ల నేను హెల్తీగా ఫీల్ అవుతున్నా సార్. ఈ సార్ వాళ్ళకు ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా హాస్పిటల్ పోయి వచ్చినా కానీ తగ్గలే, కానీ ధ్యానం వల్ల నాకు తగ్గింది సార్. ఇది బ్యాక్ పెయిన్ ఉండే సార్. బ్యాక్ పెయిన్ కూడా చాలా తగ్గింది సార్. చాలా మంచిగా హెల్తీగా ఉన్నా సార్. ఇప్పుడైతే ఈ కంటిన్యూ చేస్తా అని ఆశిస్తున్నాను సార్. మీకు అందరికీ ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. అమీన్పూర్ హెడ్ కానిస్టేబుల్ సార్. ఇక ట్రైనింగ్కి వచ్చిన పీపీటీ ట్రైనింగ్కు నేను వచ్చినప్పుడు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చినప్పుడు నాకు బ్యాక్ పెయిన్, ఈ కాళ్ళ నొప్పులు బాగా విపరీతంగా ఉండే సార్ నాకు. అయితే ఇక్కడ నాకు అసలు ట్రైనింగ్లోనే ఒకవేళ రన్నింగ్ చేపిస్తే నేను చేస్తానో లేదో అని సార్. సార్ నమస్తే సార్. నేను అమీన్పూర్ హెడ్ కానిస్టేబుల్ సార్. పీపీటీ ట్రైనింగ్కు ఇక్కడ మన వరంగల్కి వచ్చిన సార్. ఇక్కడ వచ్చిన నుంచి నాకు అక్కడి నుంచి ఇంచుమించు నాకు 10 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ బాగా విపరీతంగా ఉండే సార్. ఈ బ్యాక్ పెయిన్ నుంచి చాలా హాస్పిటల్ చూపించిన సార్. నేను ఎక్స్రాలు, స్కానింగ్లు, నరాల టెస్టులు అన్నీ విపరీతమైన టెస్టులు చేయించిన సార్. ఇంచుమించు ఒక 2-3 లక్షలు ఖర్చు చేసుకున్నా కానీ ఎలాంటి పెయిన్ నాకు తగ్గలేదు సార్. ఇక్కడ వచ్చినప్పుడు నేను అసలు ట్రైనింగ్ చేస్తానో లేదో అనుకున్నా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మన పిరమిడ్ సొసైటీ వాళ్ళు పెట్టిన శ్వాస మీద ధ్యాన ప్రోగ్రామాన్ని నేను కట్టెపెట్టే ఇది వేసుకొని కూర్చుంటే అసలు కూర్చోలేకపోయినా. నేను 10 నిమిషాలు కూర్చుంటే అన్ని కాళ్ళు తిమ్మురు పట్టేటినాయి. ఆ విధంగా నేను 2 రోజులు అసలు చేయలేను అనుకొని నేను బ్యాగ్ పోదాం అనుకున్నా. కానీ చాలాసేపు ఇట్లా ఒక 10 నిమిషాలు కూర్చున్నా ఫస్ట్ రోజు, తర్వాత రోజు ఒక 8 నిమిషాలు కూర్చున్నా. ఆ విధంగా ఇప్పుడు గంటన్నర నేను పొద్దున సాయంత్రం చేస్తున్నా. సార్ చెప్పినట్ల విధంగా 3 టైమ్స్ అన్నారు, కానీ నేను 2 టైమ్స్ చేస్తున్నా, పొద్దున సాయంత్రం. చాలా విపరీతంగా ఒక గంట పోయి గంటన్నర ఇట్లా కూర్చునే కెపాసిటీ నాకు వచ్చింది సార్. అప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ లేదు, నిద్ర సరిగా పడుతుంది, మంచిగా హాయిగా పండుకుంటున్నా. ఎలాంటి కళలు కానీ ఎలాంటి ఏమి వస్తలేదు, లేకుంటే పిచ్చి కళలు మీద వచ్చి ఏదో శక్తి కూర్చున్నట్లు నాకు అసలు లేస్తే నాకు భయం వరిసిన. ఇక్కడ వచ్చిన బ్యారక్లా నేను అరిస్తే మా వాళ్ళు చాలా ఎగిరిచ్చారు నాకు. అరే ఏమైంది ఎందుకు భూతం వచ్చిందా దయ్యం వచ్చిందా అని. నా మీద మీద ఒక బరువు అనేది ఉంటుండే సార్. ఆ బరువు అనేది పోయింది. నాకు ఈ శ్వాసమిజ దాస ఈ ప్రోగ్రాంకి నేను మళ్ళీ చాలా ధన్యవాదాలు చెప్తున్నా సార్. మళ్ళా సార్లు చెప్పినందుకు చాలా అర్థమైంది సార్.
అన్ని విధాలుగా మళ్ళీ అందరికీ వచ్చే బ్యాచ్కి ఇట్లా రిక్రూట్ ట్రైనింగ్స్ ఇట్లా అందరికీ పెడితే చాలా మంచిగా ఉంటుందని తెలుపుకుంటున్నా సార్. నమస్తే సార్. సౌండ్ క్లియర్ సైలెంట్ క్యాబ్ తీయాలనా అవసరం లేదా? నమస్కారం అండి, నా పేరు ఎస్ లక్ష్మీకాంత్. నేను అంబర్పేట్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. నాకు 20 ఇయర్స్ కింద డ్యూటీలో భాగంగా నేను సెకండ్ ఫ్లోర్ అంత మీద హైట్ నుంచి కింద పడిపోయానండి. అప్పుడు నాకు డిస్క్ ప్రాబ్లం అయింది, చాలా సివియర్ నాకు ఇష్యూ అయిపోయింది. దాని తర్వాత మా మధ్యలో ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఫిజియోథెరపీ అవి చేయించుకున్నాను. దాని అప్పుడు ఓకే అయిన తర్వాత ఎప్పుడైతే ఏజ్ మీద పడిందో దాని తర్వాత చాలా హెవీగా నాకు ఇష్యూ వచ్చి ఎక్కువసేపు డ్యూటీలో నేను నిలవలేకపోతుండే, ఎక్కువసేపు కూర్చోలేకపోతుండే. అలాంటి ఇష్యూ చాలా ఉన్నప్పుడు నేను ట్రై చేస్తున్నా, ఇక్కడ ఫిజియోథెరపీ చేస్తున్నా, కానీ అప్పుడు అది తాత్కాలిక ఉపశమనంగా అది ఇదైంది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నాకు ఒక మిరాకుల్ జరిగిందో నాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి కూర్చున్న స్టార్టింగ్లో 30 మినిట్స్ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చోవాలా బాబు అనేసి స్టార్టింగ్లో నేను కూర్చున్నప్పుడు మాత్రం వెనక ఎవరో పట్టి నన్ను వెనక నడుము పట్టి చాలా లాగినట్టుగా నాకు ఆటోమేటిక్గా నేను వెనక పోతుండేది. నేను ఆటోమేటిక్ కూర్చొని ఇట్లా వెనక ఇది ఆ రకంగా నాకు డిస్క్ టక్ అని సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఈ 30 రోజులు ఇన్ని రోజుల నాకైతే ఇప్పుడు ఆ నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు. నేను ఇక కింద ఇట్లా వంగినా సరే నేను లేవాలంటే కూడా చాలా కష్టంగా లేచేవాడిని ఇట్లా పట్టుకొని. అలాంటిది నాకు ఇప్పుడు ఆ నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు. హ్యాపీగా కింద కూర్చుంటున్నాను, లేస్తున్నాను, అన్ని పనులు చేసుకుంటాను. ఆ నొప్పి అనేది లేదు నాకు. దీనివల్ల నాకు చాలా మంచి బాగా యూజ్ అయిపోయింది. దీనివల్ల దానికోసం నేను ఈ పిఎంసి సంస్థకి దానికి నేను బాగా రుణపడి ఉంటానండి. జై పత్రిజీ, జై పిఎంసి. నా పేరు వెంకట్ సార్. సైబరాబాదు యూనిట్లో షాద్నగర్ పిఎస్లో ట్రాఫిక్ పిఎస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను సార్. ఈ యోగా గురించి గత 4 ఇయర్స్ బ్యాక్ మన పత్రిజీ గురువు గారు మాకు షాద్నగర్ రావడం జరిగింది. అక్కడ ఒక బుగ్గారెడ్డి కాంప్లెక్స్లో డాక్టర్ గారు ప్రోగ్రామ్ని నిర్వహిస్తే అక్కడికి నేను ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినాను. కానీ అప్పుడు నాకు అనిపించింది, ఈ శ్వాస అంటే ఈ శ్వాసతోని ఇటువంటి రోగాలు ఎట్లా తగ్గుతాయి, వీళ్ళు పనిలేక ఇక్కడ మన ప్రోగ్రామ్ చేస్తున్నారా, ఎందుకు ఇది శ్వాసతో ఏమవుతుంది అని చెప్పి అనుకొని కొంచెం కూర్చొని అక్కడ నుంచి వెళ్ళొచ్చినాను సార్. నేను ఈ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మా ఈ వరంగల్ నుంచి ఈ కృష్ణారెడ్డి సార్ ఆధ్వర్యంలో, ఈ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించి మాకు ఎంతో మేలు కలిగించి అన్ని విధాలుగా మా పీటీసీలో ఉన్న మా ఫ్రెండ్స్కి అందరికీ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఫస్ట్ డే నేను కూర్చున్నాను సార్. నాకు బ్యాక్ పెయిన్, యాక్చువల్గా నేను విధి నిర్వహణలో ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్, తర్వాత ఈ సైడు ఇక్కడ డొక్కలో పట్టేసినట్టు గాలి పీల్చుకుంటే నొప్పిగా ఉండేది సార్. రైట్ సైడ్ గాలి పీల్చుకుంటే నొప్పిగా ఉండేది. నేను ఒక 4-5 డేస్ బాగా ఇబ్బంది పడినా కూర్చొని ఇంకడంగా రాలేదు. ఆ తర్వాత నేను కూర్చుంటే మీరు శ్వాస మీద ధ్యాస చేస్తుంటే దానిలో భాగంగా నేను ఏదో కళ్ళు మూసుకుంటే మా ఇంటి దేవుడు వారి దేవుడితో చూసినట్టు, తర్వాత నేను గాలిలో తేలికగా నేనే గాలిలో లేచినట్టు అటువంటి ఫీలింగ్స్ వచ్చినాయి సార్. ఈ ధ్యానం వలన ఎన్నో మంచి మార్గాలు ఉండి ఇక సమాజంలో కూడా మీతో మెంబర్షిప్ అయ్యి కడతాల్ నాకు దగ్గర ఉంటుంది సార్. ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది. ఖచ్చితంగా కడతాల్కి వెళ్ళి ఈ సమాజ సేవగా నేను కూడా చేస్తానని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన ఈ పిరమిడ్ సొసైటీ అందరికీ ధన్యవాదాలు సార్. నా పేరు కే మానయ్య, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి వచ్చానండి. నేను 98 బ్యాచ్. అయితే మనం ఇక్కడ వచ్చిన తర్వాత చాలామందికి షుగర్ లాంటి ఎన్నో వ్యాధులు ఉండే చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఈ పిఎంసి వారు మెడిటేషన్ చేయించినందువల్ల చాలా మటుకు మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. నాలో చూసుకున్నట్టయితే నా మనసు కుదుట పడింది. దాదాపు 2 కేజీలు చూసుకుంటే 2 కేజీల బరువు తగ్గాను. ఇందుకు నేను పిఎంసి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. వెంకటేష్ గౌడ్, శంషాబాద్ ఆర్జీపీఎస్ ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జ్ సార్ ప్రస్తుతానికి.
అయితే నేను 95 బ్యాచ్ కానిస్టేబుల్, దాదాపు 28 ఇయర్స్ అవుతుంది. అయితే మేము తలకొండపల్లి డ్యూటీ చేస్తున్నాం. అంటే తలకొండపల్లి మనకు పిరమిడ్, మనకు కడతాల దగ్గర పిరమిడ్ చాలా దగ్గర మాకు నియరెస్ట్. మేము బందోబస్తు సార్ 2-3 సార్లు బందోబస్తుకు అక్కడ పోయిన తర్వాత ధ్యానం శ్వాస మీద ధ్యాస ఆ ప్రోగ్రామ్ మేము చూద్దాం మేము కూడా పోయి చేసి చూద్దామని చెప్పి ఒక 2-3 సార్లు అంటే 2 or 3 టైమ్స్ పోయి అక్కడ పోయి చూసిన తర్వాత మేము కూడా పోయి బందోబస్తులో సివిల్ డ్రెస్లో పోయి కూర్చొని ధ్యానం చేయడము ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు ఇంట్రొడక్షన్ మాకు తెలియదు సార్ ఏంది అని. తర్వాత ఈరోజు ఈ పీటీసీ వరంగల్కి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ గారి మేడం ఆధ్వర్యంలో, తర్వాత కిషన్ రెడ్డి సార్ వాళ్ళ ప్రోద్బలంతో ఇది మంచి కార్యక్రమము ఈరోజు ఏర్పాటు చేయడము. ఒక దాదాపు 800 మందికి మనం ఈ మన శ్వాస మీద ధ్యాస నేర్పడము చాలా హైలైట్ సార్. ఇది ఇంట్లో చేయడము, ఇద్దరు ముగ్గురు నేర్పడమే చాలా కష్టము. అయితే ఇంతమందిని ఈ విధంగా కోఆర్డినేషన్ చేయడము మంచి కార్యక్రమం. ఇంకోటి నాకు కలిగిన ఒకటి చిన్న మార్పు ఏంటంటే సార్, ఈ ధ్యానం వల్ల ఇంతకుముందు అద్దాలు పెట్టుకొని రాయడము తర్వాత చదవడం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అద్దాలు పెడతలేను, అది స్పష్టంగా మనం రాస్తున్నాము, అది జరుగుతుంది సార్. తర్వాత బీపీ కానీ తర్వాత షుగర్ ఇవన్నీ ఏం లేదు సార్, 0 కాడికి వచ్చేసినాయి మంచి ధ్యానం వల్ల. ఇది మంచి ప్రోగ్రామ్ సార్. ఇంకా వచ్చే ట్రైనింగ్ వల్ల కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సిటీ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ సార్. నేను ఈ మిల్లెట్ కలిపిన ఫుడ్ తింటే హెల్తీగా ఉంటామని ఇంటికాడ అదే తినేవాడిని. వైట్ రైస్ కూడా తినకుండా బ్రౌన్ రైస్ తినేవాడిని. ఇక్కడికి వచ్చాక రోజు వాకింగ్ చేసేవాళ్ళం, వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసే. ఇక్కడికి వచ్చాక ఈ వాకింగ్ చేయించట్లేదు, ఓన్లీ కూర్చోబెడుతున్నారు, ఇదేదో ధ్యానం అంటున్నారు. మేము రెగ్యులర్గా ఇది చేసేవాళ్ళం. ఇక్కడ ఫుడ్ కూడా చేంజ్ అయింది. ఏ ప్రాబ్లం వస్తుందో అని భయపడిపోయాను ఫస్ట్. కానీ నాకు యాంగ్జైటీ ఉండేది. ఏదైనా ఏరియాలో వెళ్తుంటే ఇన్స్పెక్టర్ గారు రమ్మంటారు అంటే ఏమైందో ఒట్టిదానికే టెన్షన్ పడేవాడిని. అది వెళ్ళిపోయింది ఇప్పుడు. ఒకటి ఆ ఫుడ్ మారడం వల్ల ఏమన్నా షుగర్ లాంటిది ఏమన్నా పెరిగి ప్రాబ్లం వస్తుందా అని భయపడ్డాను. ఒకరోజు డాక్టర్ గారు, లయన్స్ క్లబ్ డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడాను. ఇదంటే ఏం ప్రాబ్లం లేదమ్మా అన్నాడు. కానీ ఇక్కడ ఈ ధ్యానం చేయడం వలన యాంగ్జైటీ తగ్గింది, ముఖ్యంగా నాకు పర్సనల్గా. ప్లస్ మొన్న ఇక్కడ చెకప్ చేస్తే నార్మల్గా వచ్చింది, 130 వచ్చింది షుగర్. అప్పుడు అనుకున్నాను నేను ఈ ధ్యానం వల్ల ఏదో ఉపయోగం ఉంది. ఇది నేను ధ్యానంని ఫస్ట్లో తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకున్నాను. ఈ ధ్యానము మాకు చేయించడానికి కిషన్ రెడ్డి సారు కృషి చేయడము, మా ప్రిన్సిపల్ మేడము అది పెట్టించడము, అవుట్డోర్ డిఎస్పి సార్లు అందరూ పెట్టించడం మాకు చాలా ఉపయోగపడింది. కాబట్టి నేను కూడా మా కాలనీలో ఒక అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ వాళ్ళని అందరిని పిలిచి మా కమిటీల్లో కూర్చోబెట్టి ఇట్లా చేయించారు, మాకు ఇలా తగ్గింది. మా ఫ్రెండ్స్ మాతో పాటు కొలీగ్స్కు బ్యాక్ పెయిన్, అందరు బీపీ అన్నీ తగ్గినాయి, మీరు కూడా చేయండి అని వాళ్ళకి సలహాలు ఇస్తాను. వాళ్ళ ద్వారా ఇంకా వేరే వాళ్ళు కూడా చేరేటట్లు నా వంతు కృషి చేస్తాను సార్. ధన్యవాదాలు సార్. సార్ శుభోదయం సార్. నా పేరు సారయ్య సార్. నేను హైదరాబాద్ సిటీలో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను, సిసిఎస్లో. సార్ నేను 6 వారాల శిక్షణ నిమిత్తం పీటీసీ వరంగల్కు వచ్చాను సార్. ఇంతకుముందుకు నేను ట్రైనింగ్ రావడానికంటే ముందు ప్రధానంగా నాకు కంటి చూపు దగ్గరలో ఉన్న వ్యక్తిని కూడా చూడడానికి అసలు నాకు స్పష్టంగా ఉండేది కాదు సార్. ఒక స్టేజ్లో భయపడ్డాను, అసలు నేను వెళ్ళాలా వద్దని భయపడి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటే మీరు సర్జరీ చేసుకోండి అని సలహా ఇచ్చారు. భయపడుతూనే ఆ చెకప్ చేసుకొని డ్రాప్స్ చేసుకొని అద్దాలు చేంజ్ చేసుకొని వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఈ ధ్యానం ద్వారా నాకు క్రమక్రమంగా ఏంటంటే నేను మనిషిని అంటే కనీసం ఒక 4-5 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తిని కూడా నేను చూడగలుగుతున్నా. దగ్గర ఉన్న వ్యక్తిని, ఒక అడుగు దూరంలో ఉన్న వ్యక్తిని కూడా బ్లర్ వచ్చి చూడలేకపోయినా. ప్రధానంగా కంటి సమస్య ఒకటి తీవ్రంగా ఉన్న సమస్య ప్రధానంగా నాకు సాల్వ్ అయింది సార్. రెండోది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది సార్. నాకు కొంచెం హైపర్ టెన్షన్ లాగా ఉండేది, ఒత్తిడితో కూడుకున్న స్వభావం ఉండేది. నేను 2 రోజులు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, పర్మిషన్తో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఏంటి నీ బిహేవియర్లో మార్పు వచ్చింది, నువ్వు ట్రైనింగ్ పోయి 15 రోజులు కాలేదు, దీంతో మీ మాట తీరు కానీ బిహేవియర్లో పాజిటివ్ థింకింగ్ వచ్చింది, మాకు ఏం అర్థమైంది, ఏం జరిగిందనే క్వశ్చన్ చేశారు సార్. అంటే నాకు అక్కడ అనిపించింది ఏంటంటే క్రమక్రమంగా నాకు తెలియకుండా నాలో మార్పు వస్తుంది. అంటే ఒత్తిడితో కూడుకున్న ఆలోచనలు కానీ బిహేవియర్లో కానీ మార్పు వచ్చింది. రెండోది నాకు గౌట్ సమస్య ఉండేది సార్. అంటే ఈ జాయింట్ పెయిన్, అది వెజిటేరియన్
ఫుడ్ తిన్నా, వెజిటేరియన్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వంకాయ, ఆలుగడ్డ ఇట్లాంటివి తినకూడదని, హెవీ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినకూడదని డాక్టర్ గారు చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రధానంగా ఫుడ్ మొత్తం అదే ఉంది. నాకు కొంచెం భయమైంది, ఈ కాళ్ళు జాయింట్ పెయిన్స్తో నేను ట్రైనింగ్ చేయగలుగుతానా, లేకపోతే ఈ సమస్య నాకు తీవ్రమైన నేను వెళ్ళిపోతానా అన్న భయంతో ఉన్నాను. ఈ క్రమక్రమంగా ఈ ధ్యానం ద్వారా నాకు ఏంటంటే ఆ జాయింట్ పెయిన్ తగ్గిపోయింది. నేను స్పష్టంగా అంటే క్లియర్గా నా పరిధిలో నేను నా ట్రైనింగ్ చేసుకోగలుగుతున్నా. ఇంకోటి కూర్చోవడానికి నాకు ఇబ్బంది అయ్యేది సార్. నాకు ఏజ్ 51 ఇయర్స్ ఏజ్, కూర్చోవడానికి బాగా ఇబ్బంది అయ్యేది. స్టార్టింగ్ రోజు కూర్చున్నాను, తర్వాత ఇబ్బంది అయ్యి కాలు చాపుకున్నాను, తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కూర్చొని క్రమంగా హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు స్పష్టంగా క్లియర్ కూర్చోగలుగుతున్నా. రెండోది నా బిహేవియర్లో చేంజెస్ వచ్చినాయి, పాజిటివ్ థింకింగ్ వచ్చింది. నాకు ప్రధాన కంటి సమస్య, నా గౌట్ సమస్య అంటే కీళ్ళ నొప్పులు ఏదైతున్నాయో ఈ సమస్య ఇప్పుడిప్పుడే బాగా స్ప్రెడ్ అవుతుంది సార్. అది దాంతో నేను క్లియర్గా జాయింట్ పెయిన్స్ లేకుండా కంటి చూపు నేను స్పష్టంగా కూర్చొని ధ్యానం చేసుకోగలుగుతున్నా. ఈ ప్రపంచానికి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ గారికి, ఈ పీటీసీ ద్వారా మాకు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన కృష్ణారెడ్డి సార్ గారికి, మా ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఈ కాన్సెప్ట్ అనేది ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాను సార్. అందరికీ ఉపయోగపడుతుంది. మా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్తే అందరూ ఆరోగ్యంగా ఉండి బాగుపడుతున్నారని నా కోరిక సార్. ధన్యవాదాలు సార్. శుభోదయం అండి. నా పేరు సోపాన్ రావు, సంగారెడ్డి డిస్టిక్ హెడ్ కానిస్టేబుల్గా ఇక్కడ వరంగల్ పీటీసీకి వచ్చాను. చాలా సంతోషమైన విషయం అండి ఇది. హెల్త్ ఈజ్ వెల్త్. ఇది చాలా మంచి మెడిటేషన్ అండి. పిరమిడ్ వాళ్ళు చాలా ఇచ్చిన దీని సూచన ప్రకారం చాలా మంచి ఆరోగ్యకరమైన విషయాలండి ఇవి. మనము చేసుకుంటే స్ట్రెస్ అన్నమాట, మనకు డ్యూటీ పరంగా బాగా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఒక్క హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు మనం చేసుకుంటే హెల్త్ మొత్తం బాడీ మొత్తం కూల్గా ఉండి మళ్ళీ మనం హాయిగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో చాలా మంచి పిరమిడ్ చేశారండి. ఇది హెల్త్ నాకు బాగా బాడీ పెయిన్ ఉండండి, హెడ్ఏక్ నుంచి మొత్తము నడుము వరకు బాగా స్ట్రెచ్ ఉండే, అది బాగా చాలా తగ్గిన తర్వాత నేను కూడా దీనికి రోజుకు 2 సార్లు ధ్యానం చేసుకుంటున్నాను. ఇది చాలా మంచి బాడీ బాగా కూల్ అయ్యి ఒక మంచి కరెంటు షాక్ వచ్చినట్టు బాడీ మొత్తం కూర్చుంటే అది మంచి హాయిగా అనిపించడం జరుగుతుంది. చాలా మంచి పిరమిడ్ సొసైటీ వాళ్ళు చేసిన ఈ విషయాలను మనసులో పెట్టుకొని చాలా మంచి ఫ్యూచర్లో కూడా బాగా మంచి నేర్చుకుంటున్నాను. కాబట్టి ఇది అందరికీ చాలా మంచి అంటే చాలా మంచి. ఇంట్లో కూడా బాగా చేయించుకుంటే కానీ హెల్త్గా ఎలాంటి కానీ బీపీ కానీ షుగర్ కానీ ఈ బాడీ పెయిన్స్ కానీ ఈ నాకు మొక్కల నొప్పులు కూడా బాగుండేది. నేను అసలు కూర్చునేటోని కాను. ముందు అయితే 5 నిమిషాలు కాగానే కాలు మొత్తం బాగా నొప్పిలు వచ్చేది. ఇలాంటిది ఇప్పుడు నేను గంటల తరబడి కూర్చోడానికి చాలా మంచి అవకాశం ఇచ్చిర్రు. ఇది చాలా మంచి ఆరోగ్యానికి హెల్త్గా బాగా ముందు పనిచేస్తుంది. కాబట్టి దీనికి పిరమిడ్ వాళ్ళకు మరి ఇక్కడ వరంగల్ పీటీసీలో వచ్చినందుకు ఇది చాలా మంచి ఉద్దేశం సార్. నమస్తే. శుభోదయం సార్, అందరికీ శుభోదయం. నేను తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్లో జరుగుతున్న క్రమంలో నాకు అక్కడ ఒక బుక్ స్టాల్ దగ్గర డ్యూటీ వేసినారు. పాత బుక్స్ అమ్ముతారు అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్య సార్ వాళ్ళందరూ వెళ్ళే క్రమంలో ఆ చౌరస్తా మీద డ్యూటీ వేస్తే ఆ బుక్ స్టాల్లోకి వెళ్ళినా నేను. ఒకటి ఫరెవర్ అనే ఒక బుక్కు నేను అందులో సెర్చ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ ఫరెవర్ అనే బుక్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలను నేను చాలా మటుకు చదివి దాన్ని గ్రహించాలని ప్రయత్నం చేసిన. దానికి అనుగుణంగా నేను ఈ పీటీసీకి రావడంతో నాకు ఇంత మంచి కనెక్టివిటీ దొరికింది. అసలు ఆ బుక్ అర్థము నాకు కాలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు పత్రిజీ సార్ వాళ్ళు చేసినటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చాలా ఉన్నతంగా ఉందని నేనైతే భావిస్తున్నా. ప్రపంచము అంతా
నేను మొన్న ఒక క్యాసెట్లో నేను అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ సార్ వాళ్ళు ఒక క్యాసెట్ ఒక సౌండ్ పెట్టిండ్రు. అందులో ఏ మతానికి సంబంధించింది కాదు అని చాలా చక్కగా అంటే నేను అనుకుంటున్నా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి ఈ ఆధ్యాత్మికత చింతన అవసరమని నొక్కానించి చెప్తున్నటువంటి ఈ విషయాన్ని నేను సదా అంగీకరిస్తూ మరి ఈ కార్యక్రమం చేపడుతున్న ఈ సొసైటీకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేకమైన ఉన్నతమైనటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనే విషయం చేరాలని ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ మరియు మరి ఇక్కడ మమ్మల్ని అందరినీ ట్రైనింగ్కు పంపిన మా ఐజీ గారికి మా ఇంత ఆధ్యాత్మిక విషయాలను మాకు అందిస్తున్న మా ప్రిన్సిపాల్ మేడం గారికి మరి మా డిఎస్పి సార్లకి అందరికీ నా పీటీసీ తరఫున వచ్చిన మిత్రులందరి తరఫున ట్రైనింగ్ తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నాకు ఇక్కడికి వచ్చే ముందు ఈ లెఫ్ట్ హ్యాండ్ చాలా తిమ్మిరిగా వస్తూ ఉంది సార్. 2-3 హాస్పిటల్ చూపించుకున్నా, ఈసీజీ చేయించుకున్నా, ఎక్స్రేలు చేయించుకున్నా, ఏం లేదు నీకు కొద్దిగా వీక్నెస్ ఉందన్నావు అని చెప్పారు సార్ డాక్టర్లు. గోళీలు ఇచ్చారు, వాడితే ఏం తగ్గలేదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ యోగా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కనీసం 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతుంటుంది. లేచి ఎప్పుడు వెళ్దామా అనిపించేది సార్. తర్వాత క్రమేణా ఒక 15 రోజుల నుంచి 15 రోజుల తర్వాత వచ్చిన 15 రోజుల తర్వాత ఇప్పుడు గంటైనా కూర్చోడానికి ఈజీగా ఉంటుంది సార్. తర్వాత నేను 100 కిలోలు ఉండాను సార్ వచ్చేటప్పుడు. మన కృష్ణారెడ్డి సార్ కూడా కలిసి అడిగాను, నీకేం లేదు పొట్ట ఇది అన్నాడు. నేను 100 నుంచి 91 వచ్చాను సార్. ఇప్పుడు 9 kgs తగ్గాను. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. తర్వాత ఈ మెడిటేషన్ డైలీ చేస్తే చాలా బాగుంటుందని మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. చేసాము తర్వాత వెళ్ళిపోతే ఇంకా ఏముందిలే బాగానే ఉంది కదా అనుకుంటే దానికి సార్థకత లేదు సార్. డైలీ చేస్తే కనీసం 1 అవర్ టైం తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారెడ్డి సార్కి, ప్రిన్సిపాల్ మేడం గారికి, డిఎస్పీ సార్ వాళ్ళకి, ఆర్ఐ గారికి అందరికీ నమస్కారాలు సార్. ఓకే సార్. నా పేరు నరేష్ అండి. నేను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తాను. నేను పోస్ట్ ప్రమోషనల్ ట్రైనింగ్ 45 రోజుల గురించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను కొత్తగా ఇది ధ్యానం అనేది నేర్పించారు. దీనివల్ల నేను వృత్తిరీత్యా ఆఫీస్లో కూర్చొని పనిచేస్తాను. నాకు తల మొత్తం ఇట్లా పట్టేసినట్టు ఉండేది ఎప్పుడు కూడా. ఈ ధ్యానం వల్ల నాకు అది మొత్తం పోయిందండి. అసలుకి ఈ తల అంతా ఎంత రిలీఫ్ అయిందంటే అంత రిలీఫ్ అయింది. అదే కాకుండా నేను 97 kgs ఉండే ఇక్కడికి వచ్చిన రోజు. ఈరోజు చూసుకుంటే నేను 86 kgs ఉన్నా. 11 కిలోలు కూడా వెయిట్ తగ్గడం జరిగింది ఈ ధ్యానం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇది పిల్లలకు కూడా ఉంటే బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటారని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు పీటీసీ వారికి మళ్ళీ పిరమిడ్ సంస్థ వారికి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను సంగారెడ్డి జిల్లా హెడ్ కానిస్టేబుల్ని. నేను ఇంతకుముందు 98 బ్యాచ్లో కానిస్టేబుల్గా భర్తీ అయినాను. నేను 98 to 2003 వరకు నేను గ్రేవెన్స్లో పనిచేస్తున్నప్పుడు 2000లో నాకు సడన్గా మైగ్రేన్ హెడేక్ అటాక్ అయింది. దాని తర్వాత చాలా ఇబ్బంది పడుకుంటూ ఒక 4 times నేను సిటీ స్కాన్స్ అవి చేయించి మంచి ఎక్స్పర్ట్ దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయినా రెగ్యులర్గా ట్యాబ్లెట్ వాడమన్నారే తప్ప నాకు గ్రాస్ లెవెల్లో అది తగ్గడానికి ఎలాంటి సోర్స్ నాకు దొరకలేదు. దాని తర్వాత కొన్ని ఇంటలెక్చువల్ పర్సన్ చెప్పింది ఏంటంటే ధ్యానంలో నీకు అది తగ్గుతుందని చెప్తే నేను దమా విపస్య అని కొండాపూర్లో ఉంది అది ధ్యాన సెంటర్. దాంట్లోకి వెళ్ళి విపస్న ప్రారంభించాను. నాకు ఒక 3 days వరకు నేను దాంట్లో చేయగలిగాను. 3rd day నైట్ నాకేమైందంటే సడన్గా హెడేక్ స్టార్ట్ అయింది. అక్కడ ట్యాబ్లెట్స్ కూడా లోపలికి అలో చేయలేదు. స్టార్ట్ అయ్యేసరికి గురువుగారులను అడిగితే అది తగ్గిపోతుంది, నీకు అది మంచిది అంటే బయటకు వెళ్ళిపోవడానికి ఇది ఒక సింప్టమ్ ఉంటుంది, నీకు తగ్గిపోతుందని చెప్పారు. నేను నైట్ 3:30 నుంచి 12 వరకు బేర్ చేసుకోగలిగినాను. 12 తర్వాత నాకు అసలు ఇంకేడ్ చేస్తున్నాను, నేను బయటకు వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలంటే గురువుగారు చెప్తున్నాను
తగ్గే స్టేజ్లో నువ్వు బయటకు వెళ్తున్నావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అంటే అయినా కూడా నేను బేర్ చేసుకోలేకపోయినా. మొత్తం ఏడుస్తూ ఉంటే నాకు వెహికల్ పిలిపించి ఇంటి దగ్గర పంపించారు. సో అక్కడ నేను మిస్ అయ్యాను. దాని తర్వాత నాకు ఈ ట్రైనింగ్లో భాగంగా మళ్ళీ ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ మామూలుగానే, ఎందుకంటే నేను అక్కడ ఫేస్ చేశాను కాబట్టి నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే ఇది అవుతుందో కాదో అని ఒక అపనమ్మకంతోనే కూర్చున్నాను నేను ధ్యానంలో. తర్వాత రోజు నాకు ఫస్ట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హెడేక్ ఎప్పుడు రాలేదు. ఈ 30 days పీరియడ్లో కూడా హెడేక్ నా దగ్గర నేను ఎప్పుడు నాక్సిడమ్ అనే ఒక ట్యాబ్లెట్ వాడతాను. బాగా సివియర్గా హెడేక్ ఉంటుంది, అది వీక్లీ వన్స్ అన్న డెఫినెట్లీ వాడే అవకాశం ఉండేది నాకు. ఈ 30 రోజులలో నాకు దాని అవసరం రాలేదు. నా బాక్స్లో 10 స్ట్రిప్స్ తెచ్చుకున్నాను, అట్లే ఉన్నాయి ఇంకా. సో నాకు ప్రత్యక్షంగా అయితే ఈ విధంగా నాకు బాగా యూస్ఫుల్గా ఉంది. ప్లస్ బాడీ కూడా అల్కా ఉంది, స్ట్రెస్ కొంచెం బాగా రిలాక్స్డ్గా ఉంది. నాలో నా కాన్ఫిడెన్స్ అనేది బాగా డెవలప్ అయింది. సో ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ పిరమిడ్ సొసైటీ వారికి, ప్లస్ కిషన్ రెడ్డి గారికి, ప్లస్ మా ప్రిన్సిపల్ గారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. శుభోదయం సార్. నా పేరు ఏ తేజేశ్వరరావు. హైదరాబాద్ సిటీ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. నేను హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ నిమిత్తము ఇక్కడికి నేను 45 days ట్రైనింగ్ నిమిత్తము ఈ వరంగల్ పీటీసీ రావడం జరిగింది. అయితే వచ్చే ముందు ఈ మెడిటేషన్ కోసం కొంచెం అవేర్నెస్ ఉంది. పిల్లలకి మెడిటేషన్ చేస్తే మంచిగా చదువుకుంటారు, తర్వాత మానసిక డిసిప్లిన్ బాగుంటుందని చెప్పేసి ఏమో చాలాసార్లు అనుకున్నప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాము. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల, తర్వాత టైం లేకపోవడం వల్ల ఎప్పుడు మనము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అయితే వరంగల్ పీటీసీకి వచ్చినాక పీటీసీ వాళ్ళ దయ వల్ల ఈ పిరమిడ్ మెడిటేషన్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, ఇక్కడ చేశారు వీళ్ళు ట్రైనింగ్ కాలేజ్ వాళ్ళు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరంగల్ పీటీసీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక మనకు అవేర్నెస్ ఉన్న విషయం మీద కార్యరూపము దాచేటట్టు చేశారు వీళ్ళు. దానివల్ల ప్రిన్సిపల్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత దీనికి ఫ్రీగా, అంటే ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా మానవాళికి వాళ్ళ తాలూకా సేవలు అందించి మంచి మార్గంలో నడిపించాలని చెప్పి స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ మెడిటేషన్ సొసైటీ వీళ్ళు ట్రై చేయనందుకు వీళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్వార్థమైన రోజులు, ఈ రోజుల్లో స్వార్థం ఉంటుంది. నేను డెవలప్ అయితే సరిపోతుంది, పక్క వాళ్ళు డెవలప్ అయితే ఏమవుతుంది అని చెప్పేస్తే ఊరుకునే టైం ఇది. అటువంటి సమయంలో పబ్లిక్ బాగుండాలి, సమాజం బాగుండాలి, సమాజంలో అందరూ బాగుండాలి, చిన్నపిల్లలు చక్కగా చదువుకోవాలి, మంచి స్థానం పోవాలి అని చెప్పేసి ఏమో ఒక మంచి విషయం మీద పబ్లిక్ని మంచి తయారు చేయాలని చెప్పేసి ఏమో ఒక దీన్ని తీసుకొని ఆ విధంగా కష్టపడి డబ్బులు ఏమీ లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా పిరమిడ్ స్పిరిచువల్ మెడిటేషన్ సొసైటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కోసం చెప్పాలంటే నేను ఫస్ట్ ఇక్కడికి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి వచ్చేటప్పుడు నాకేమో బీపీ 146 ఉండేది, ప్లస్ వెయిట్ కూడా 90 to 93 kilos ఉండేది, వెయిట్ ఉండేది. అయితే దీన్ని నెట్ట రెడ్యూస్ చేసుకోవాలని చెప్పేసి అని ఆలోచించిన తరుణంలో ట్రైనింగ్ వచ్చింది. ట్రైనింగ్ వచ్చినాక నేను చెక్ చేసుకున్నాను, ఫస్ట్ 146 ఉండేది. ఆ తర్వాత మంచిగా మెడిటేషన్ చేయడం వల్ల మంచిగా మానసికంగా మంచిగా దృఢత్వమైంది. బీపీ కూడా ప్రస్తుతానికి నాకు 122 అని చెప్పేసి డాక్టర్ గారు నిన్నే చెప్పినారు. కాబట్టి నన్ను బీపీ రెడ్యూస్ చేసుకున్నందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే తదనంతరము ఇది అయిపోయినాక నేను మా ఇంటికి పోయి పిల్లలకు కూడా సేమ్ ఇక్కడైతే ఏదైతే ఆచరించామో దాన్ని కూడా మా పిల్లలకు చెప్పి మా పిల్లలకు కూడా మంచి మెడిటేషన్ నేర్చుకునే విధంగా చేస్తాను. తర్వాత అందువల్ల ఈ పిరమిడ్ మెడిటేషన్ స్పిరిచువల్ మెడిటేషన్ సొసైటీకి కిషన్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పోలీస్ సోదరులు చాలా వరకు అర్ధగంట 10 నిమిషాలు పావు గంట కూడా కూర్చోలేని పరిస్థితి. పిరమిడ్ స్పిరిచువల్ మెడిటేషన్ సొసైటీ వల్ల గంట కానీ 2 గంటలు కానీ 45 minutes కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కూర్చొని మంచిగా వాళ్ళ తాలూకా హెల్త్ మీద మంచిగా ధ్యాస పెట్టి మంచి చేసుకున్నారు. కాబట్టి మా ఈ ట్రైనింగ్స్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 8 బ్యాచ్ కానిస్టేబుల్ నుంచి ప్రీ ప్రమోషనల్కి
వరంగల్ పీటీసీకి రావడం జరిగింది. అయితే ఈ షెడ్యూల్లో అన్నమాట మెడిటేషన్ అనే సబ్జెక్ట్ని పెట్టడం జరిగింది. ఈ మెడిటేషన్ చాలా చిన్న సబ్జెక్ట్ అయినా కూడా దీనిలో కొన్ని రోజులు మేము ఈ మెడిటేషన్ చేసిన తర్వాత ఇది అంత మేము అనుకున్న విధంగా చాలా చిన్న సబ్జెక్ట్ కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీనివలన ఎన్నో మానసిక రుగ్మతలు, నెర్వస్కు సంబంధించినవి, అదేవిధంగా ప్రస్తుత కాలంలో ఈ కరోనా రావడం నాకు కూడా 2 times జరిగింది. దానివలన కరోనా వలన లంగ్స్కి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెడిటేషన్ వలన భవిష్యత్తులో రాబోయే డిసీజెస్ అన్నీ కూడా లంగ్స్ మీదే ఎక్కువ ఎఫెక్ట్ చూపుతున్నాయి. దానికి ఈ మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. లంగ్స్లో అన్నమాట చాలా స్ట్రెంగ్త్ ఇచ్చి చాలా వరకు మనకి ఈ కొత్తగా వచ్చే వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసే అవకాశం చాలా ఉంది. అందుకోసం భవిష్యత్ తరాల అందరూ కూడా ఈ మెడిటేషన్ని చేసి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ పిఎంసి ఛానల్ చేస్తున్న ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ స్వాగతంగా ఆహ్వానించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. నాకు కోవిడ్ రావడం జరిగింది. దానివల్ల లంగ్స్ మీద కొంచెం ప్రభావం ఉండి ఎప్పుడు కూడా కొంచెం సుస్థిగా ఉండేటట్టు అనిపించేది. ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసిన తర్వాత లంగ్స్లో స్ట్రెంత్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా నాకు షుగర్ కూడా 76కి చాలా తక్కువ షుగర్ లెవెల్స్కి రావడం జరిగింది. 145, 150 ఉండేది. ఇప్పుడు షుగర్ చాలా వరకు క్యూర్ అయింది. లంగ్స్లో కూడా స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడు నడవాలన్నా ఏ పని చేయాలన్నా యాక్టివ్గా చేయగలుగుతున్నాను. దానికి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ పిరమిడ్ సొసైటీకి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఇన్ని రోజులుగా మాకు ఈ పోలీస్ ట్రైనింగ్లో వాళ్ళకి మెడిటేషన్ చెప్పడానికి పర్మిషన్ ఇచ్చేసి ప్రతిదీ మాకు అరేంజ్ చేసి వచ్చేందుకు ధన్యవాదాలు. మీ గురించి మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఈ మెడిటేషన్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. నా పేరు భిక్షపతి, డిఎస్పి అవుట్డోర్గా పీటీసీలో గత 2 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా సార్. నేను ఇంతకుముందు కూడా సేమ్ బ్యాచ్లో మెడిటేషన్ అంటే నేను యాక్చువల్గా రోజు వాకింగ్ చేసుకుంటాను సార్. మెడిటేషన్ వల్ల నాకు ఏం జరుగుతుంది, నేను ఎంత యాక్టివ్గా ఉన్నా కదా, నేను వాకింగ్ చేసుకుంటే నేను అన్ని విధాలు బాగుంటాననే ఒక ఆలోచన ఉండే సార్. పోయిన బ్యాచ్లో మీతో పాటు నేను మెడిటేషన్ చేయలేకపోయినా సరే, మళ్ళీ బ్యాచ్ నా అదృష్టంగా మా బ్యాచ్ వచ్చింది. బ్యాచ్లో అసలు ఏం జరుగుతుంది అనేది నేను గ్రహించి ట్రైనింగ్స్తో పాటు నేను కూడా 20 రోజుల నుంచి మెడిటేషన్ కూర్చుంటున్నా. నాలో మార్పు వచ్చింది ఏంటంటే సార్, నేను ఎంత అంటే అంత ఓపిక వచ్చింది సార్. నా పర్సనల్గా ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలో అంటే నాలో గింత కూడా కోపం లేకుండా పోయింది. ఇంతకుముందు అందరి పిల్లల మీద, మా వైఫ్ మీద కొట్లాడేవాడిని. నిన్న చిన్న అంటే ఒక జంట ఆత్మహత్య చేసుకునే అంత కాడికి పోయినా కూడా దాన్ని ప్రశాంతంగా ఉండి దాన్ని సాల్వ్ చేయగలిగిన ఈ మెడిటేషన్ వల్ల అంత ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా మా ట్రైనీస్ వచ్చినప్పుడు చాలా కోపంతో కెమెరా ఓకే వచ్చినప్పుడు చాలా కోపాలతోటి, ఆవేశాలతోటి, చెప్పలేనన్ని జబ్బులతోటి ట్రైనీస్ వచ్చారు. వాళ్ళంతా 20 రోజులల్లో దాదాపు 800 మందిలో దాదాపు ఒక 600 నుంచి వెళ్ళి 700 వరకు వాళ్ళ పర్సనల్ ఇక్కడే కాకుండా వాళ్ళ ఫ్యామిలీతోటి కూడా మెడిటేషన్ చేయించడం వల్ల బాగుపడ్డాం మేము. చాలా బాగుంది. కిషన్ రెడ్డి గారు మాకు ఎనలేని అది మాకు ఎనర్జీ కానీ లేదంటే ఇంకా ముందు జరగబోయే అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంతో అది చిన్నని చెప్పి వాళ్ళందరూ కూడా మీ పిఎంసి ఛానల్ వారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు సార్. మీకు ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ వీళ్ళందరూ చాలా బాగున్నారు సార్. యాక్చువల్గా పోలీసుల ఎప్పుడు కూడా కూర్చుండబెట్టి ఇట్లా మెడిటేషన్ చేయించే వాళ్ళు కాదు సార్. మాకు అసలు ప్రోగ్రాంలే లేదు. నాది 35 సంవత్సరాల సర్వీస్. ఏ రోజు కూడా ఏదో మధ్యన ఒక్కొక్క రోజు 2 రోజులల్లో యోగా ఉండేది, కానీ ఈ మెడిటేషన్ లేవగానే కూర్చుండబెట్టి మెడిటేషన్ చేసేది కొత్త ప్రోగ్రాం సార్. పెట్టిన ఐజీ గారికి ధన్యవాదాలు సార్. దీనివల్ల మా వాళ్ళు కూడా ఫిజికల్గా ఇబ్బంది కాకుండా కూర్చొని మెంటల్గా ప్రశాంతత పొంది వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసుకున్నందుకు మీ ఛానల్కు చాలా కృతజ్ఞతలు సార్. ఉండండి సార్. చూశారు కదా, మనం ఇచ్చింది ట్రైనింగు 1 monthలో 24 రోజులు ఇచ్చాము ట్రైనింగ్ వీరికి.
కానీ ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఏదో విధంగా ఫీల్ అయ్యారు, ఈ ధ్యానం ఏంటి ఇదేంటి అని అనుకున్నారు. కానీ రాను రాను ఒక 1 వీక్ తర్వాత వాళ్ళు ధ్యానం మీద పూర్తి అవగాహన వచ్చేసి వాళ్ళు ఇక్కడ చేయడం కాకుండా ఇళ్ళల్లో కూడా చేస్తూ చెప్పారు. వాళ్ళు ఇక్కడ వీళ్ళు ధ్యానం చేస్తూ వీళ్ళు ఇంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధ్యానం చెప్తున్నాం సార్ అన్నారు. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడిగారు, వాటికి అన్ని సమాధానాలు చెప్పాము. మనము ఈ ధ్యానం మీద మాత్రం పూర్తి అవగాహన మనం వీళ్ళకి కల్పించాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఇంకా కొన్ని కండక్ట్ చేయాలి. దీనిలో ఏంటంటే ఎక్కువ మందికి స్పైనల్ కార్డ్తో సహా క్యూర్ అయినాయి. మనం ఇప్పుడు 800 మందిలో చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ అందరినీ తీసుకోలేం కాబట్టి ఒక 10-15 మంది తీసుకున్నాము. ఈ 800 మందిలో ఆల్మోస్ట్ ఒక 500-600 మందికి హెల్త్ కొద్దిగా వాళ్ళకు అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ ఫుడ్ విషయం కూడా చెప్పాము, దానిలో చాలామంది యాక్సెప్ట్ చేశారు. వీళ్ళు కూడా మన పిరమిడ్ సొసైటీకి తరపున వాళ్ళు కూడా సర్వీస్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు వాళ్ళందరూ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఇది తెలంగాణ ప్రభుత్వానికి, ఇక్కడున్న ప్రిన్సిపల్ పూజా మేడం గారికి, మరి ఇక్కడ అందరు అధికారులు, మళ్ళీ అందరు ఓల్డ్ స్టాఫ్ మంచి సహకారం అందించారు. మనం రాగానే వారికి కూడా మన పిరమిడ్ సొసైటీ తరపున మన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను లోపలికి పోతలేను. మన జీవితంలో కూడా ఏంటంటే డోర్ లాంటిదే, జస్ట్ ఒక బయటికి లాగే బదులు చిటికినతోటి లాంటి లోపలికి వెళ్తాం. అంటే ఒక సమస్యను కనుక అర్థం చేసుకుంటే జీవితం అంటే ఈజీ సార్. సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే మొన్న చెప్పాను, కనబడంది ఏదో కనబడదని నడిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సార్, ఒక వ్యక్తిని రోడ్డు మీద కొడుతుంటారు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అరే అనవసరంగా కొడుతున్నారు కదా అనుకుంటారు. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏముంది, వాడు ఎన్ని తప్పులు చేస్తే మీరు కొడుతున్నారు అది చూస్తారా? చూడదు కదా. మనం ఒక పని ఓపిక దృష్టిలో తప్పనేది లేదంట. లాస్ట్కి వచ్చేసేవాడికి ఒక అతను మర్డర్ చేసి జైలుకి వెళ్తాడు, శిక్ష అనుభవిస్తాడు. ఆ శిక్షలో ఏం చేస్తాడు, ఒక అనుభవాన్ని పొందుతాడు, చేయకూడదనే జ్ఞానం నేర్చుకుంటాడు, 10 మందికి చెప్తాడు నేరం చేయకూడదురా ఇలా ఉంటుందని. ఫస్ట్ ఏదైతే చేసిండో అతనికి లాభమే జరిగింది కదా. ఇంకా సింపుల్గా చెప్తాను ఎగ్జాంపుల్, మీరు ఒకళ్ళు ఏమన్నా ఒక తప్పు మాట అన్నారు, తప్పు మాట అన్నప్పుడు ఏం చేస్తారంటే మీకు పనిష్మెంట్ పడుతుంది. బాబు జన్మ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే తను ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగానికి వెళ్ళారు, ఇల్లు ఎక్కడ తీసుకుంటారు, ఆఫీసుల దగ్గర తీసుకుంటారు, పిల్లల స్కూల్ దగ్గర తీసుకుంటారు, అంతే కదా. అలాగే పైలోకాల నుంచి భూమి మీదకి రావడానికి కొన్ని నేర్చుకోవడానికి వస్తాడు. నేర్చుకోవడానికి వచ్చిన క్రమంలో ఫస్ట్ తల్లి గర్భం ఎన్నుకుంటారు, తనకి ఇష్టమైన గర్భాన్ని. అంటే ఇప్పుడు మనమైతే ఇల్లు ఎలా చూసుకుంటాము, ఆ గర్భంలో వాళ్ళ పర్మిషన్తో ప్రవేశిస్తారు. ఇదంతా పైలోకాల్లో జరుగుతుంది. తర్వాత తన ఇష్ట ప్రకారమే ప్రవర్తిస్తాడు, మనం ఎన్ని చెప్పినా. అందుకొరకే ఖలీల్ జిబ్రాన్ బుక్ లో ఉంటుంది, నీ పిల్లలు పిల్లలే కానీ నీ పిల్లలు కాదు అంటారు. వాడిని గర్భం ఎన్నుకున్నారు అంతే, అంటే స్వేచ్ఛ. అప్పుడు ఎందుకు తాగుబోతు తండ్రిలో కట్టులో పుట్టాలని కూడా అతను నిర్ణయించుకుంటాడు అన్ని. అందుకొరకే నో కామెంట్ నో జడ్జ్మెంట్. ఎన్ని చేసినా తల్లిదండ్రుల బాధ్యత కాదు అంటాం మనం లాస్ట్కి వచ్చేసేవరికి. అంటే ఇదంతా ఎలా తెలుస్తుంది మనకంటే, ధ్యానం చేస్తూ పుస్తకాలు చదివితే, ఇప్పుడు 1,00,000 రూపాయల పుస్తకాలు ఉంటాయి నా ఇంట్లో, ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ మనకు తెలిసింది దాని గురించి చెప్పడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది. ఈ పుస్తకాలను చదివితే ఈ విషయాలను తెలుస్తాయి మనకి. పుస్తకాలు రాసే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా, నాట్ ఓన్లీ ఇండియా ఒకటి కాదు కదా పుస్తకాలు రాసింది, ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. ప్రతి దేశంలో గొప్ప మహానుభావులు ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ బుక్స్ ఉన్నాయో తీసుకొని వాటి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ దాని మీద క్లాసెస్ ఉంటాయి. డిఎన్ఏ అంటే ఏంటి, నక్షత్ర లోకాలు అంటే ఏంటి, ఇంటర్గెలాక్టిక్ అంటే ఏంటి, అసలు ఈ విషయం ఎలా నడుస్తుంది, ఈ సబ్జెక్ట్ అంటుంది. మీకు బేసిక్ ఏం చెప్పామంటే ఫస్ట్ ఆరోగ్యం కోసం చెప్పాం, మానసిక ప్రశాంతత. ఒకవేళ మీరు ధ్యానం చేస్తూ లోతుల్లో కనుక వెళ్తే 24 గంటల్లో 23 గంటల తరమంటే చూస్తారా, మనం అక్కడికి వెళ్తాం నేర్చుకునే క్రమంలో. అంటే మళ్ళీ భూమి మీదకే రావాలి, మనం నేర్చుకోవాలి. కొంత జ్ఞాన సంపత్తి ఏ జ్ఞానం అయితే ఏ తలంలో ఉందో ఆ తలంలో కాంతాకు ఒక క్యాలెకాస్టిన్, ఒక స్వామి రామ, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, భగవద్గీత, ఇట్లా బైబిల్ అన్నీ ఉన్నాయి కదా, ఖురాన్, ఇవన్నీ
అవన్నీ కన్నా చదువుతూ ధ్యానం చేస్తూ ఆ పుస్తకాలు చదివితే కరెక్ట్గా అర్థమవుతాయి. ధ్యానం చేయకుండా పుస్తకాలు చదివితే కొంతవరకు అర్థమవుతాయి. మెడిటేషన్ చేసినప్పుడు ఏమైందంటే మీకు గత జన్మ కనెక్ట్ అవుతుంది. యాక్చువల్ గత జన్మలో జ్ఞానం కనెక్ట్ అవుతుంది. అందుకొరకు ఇప్పుడు మన విష్ణువారులు ఇవన్నీ అసలు అక్షరం రాని వాళ్ళు కూడా చదువుతున్నారు, అవన్నీ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు మరి వాళ్ళు? ఇది ప్రాక్టికల్గా చూస్తున్నా. నేను 20 సంవత్సరాలు. అందరికీ నమస్కారం. ఇది పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వరంగల్, పిటిసి వరంగల్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ ప్రీ ప్రమోటెడ్ ట్రైనింగ్ కోర్స్ అనేది జరుగుతుంది. అది హెడ్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మన వరంగల్ పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మెడిటేషన్ కోర్స్ అనేది ఇక్కడ నియర్లీ 25 days కండక్ట్ చేయడం జరిగింది. ఇది మన డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఐజీ ట్రైనింగ్ సార్ చొరవతో మా దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన ఈ బ్యాచ్ అందరూ కూడా నియర్లీ 50 and above కాబట్టి వాళ్ళకి జీవితంలో ఒక భాగం కావాలి మెడిటేషన్ అనే ఉద్దేశంతో ఈ మెడిటేషన్ కార్యక్రమం అనేది ఆల్ ఓవర్ స్టేట్ ట్రైనింగ్ కాలేజ్లో ఇది ఇనిషియేట్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ 775 హెడ్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ 25 రోజులు వాళ్ళకి ఎవ్రీడే 1 hour మన పిరమిడ్ సొసైటీ వరంగల్ వారి ఆధ్వర్యంలో మెడిటేషన్ ప్రక్రియ అనేది చేయడం జరిగింది. దీని ద్వారా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆల్రెడీ మీరు చాలా ఇంటర్వ్యూస్ చూశారు. ఇప్పుడు వాళ్ళకి ఎన్నో ఇయర్స్ నుంచి లాంగ్ రన్లో ఉన్న హెల్త్ ఇష్యూస్, అదేవిధంగా వాళ్ళ మెంటల్గా ఉన్న స్ట్రెస్ కానీ, ఫిజికల్గా వాళ్ళకున్న ఇష్యూస్ కానీ అన్నీ కూడా వాళ్ళకి క్యూరింగ్ లెవెల్ అనేది పెరిగింది అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది వాళ్ళు తీసుకున్న మెడికేషన్ ఇంటేకింగ్లో కూడా డోస్ తగ్గడం, కొంతమంది మెడిటేషన్ మానేయడం, అదేవిధంగా మంచి ఆహారపు అలవాట్లు, వాళ్ళకు ఉన్న ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ కూడా మానడానికి ట్రై చేస్తున్నారు. చాలామంది మానారు కూడా. సో ఈ మెడిటేషన్ ప్రక్రియ అనేది శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్తో ఈ పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మేము కూడా దీన్ని చాలా గమనించాం. ఇదే కాన్సెప్ట్ మేము నవంబర్లో ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సుమారు 700 మందికి. అందులో కూడా చాలామంది పాజిటివ్ రిజల్ట్ రావడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు పిరమిడ్ సొసైటీ వరంగల్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మెడిటేషన్ ప్రక్రియని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఎలా అయితే మనం ఎవ్రీడే లైఫ్ టైంలో ఎవ్రీడే డైలీ రొటీన్లో మనం ఏమైతే కార్యక్రమాలు చేస్తామో అందులోనే మెడిటేషన్ కూడా ఒక కార్యక్రమం అట్లీస్ట్ 15 to 20 minutes అయినా చేయడానికి అందరం ప్రయత్నిద్దాం. దీనివల్ల మనకి శారీరకంగానే కాదు మానసిక ప్రశాంతత, మనం ఇంకా ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి, మన థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి, బాడీలో పాజిటివ్ ఎనర్జీ మనకే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్కి, చుట్టుపక్కల అందరికీ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇది మనకి మంచి జీవన విధానం పెంపొందించుకునే అవకాశం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరూ కూడా ఇందులో భాగం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. పిరమిడ్ సొసైటీ వరంగల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. హాలిడేస్లో ఏదో ఒకటి లేకపోతే ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ ఒక రూమ్ తీసుకుంటే ఇది వెన్యూ ఉందని పేపర్లో కూడా ఒకటి ఇచ్చేస్తే, ఒక ఫోన్ నెంబర్ ఇస్తే చాలా మంది వస్తారు. సమ్మర్ క్యాంప్ ఆల్రెడీ చేస్తున్నాం మేడం. మన దగ్గర ఉన్న టీచర్సే కాబట్టి ఇప్పుడు దేవాలయాలు అలా కాదు, మీరు కొంచెం పబ్లిసిటీ కూడా రావాలి పేపర్లోని. న్యూస్ పేపర్స్ ఇస్తారు కదా, వాటితో పాటు ఒకటి పెట్టారు. మహిళా దినోత్సవం రోజు కార్యక్రమం చేశారు. మళ్ళీ ఇంటి ధ్యానాలని ఒక్కొక్క ఇంట్లో 11 days అట్లా పెడుతున్నాం మేడం. ఒక్కొక్క గల్లీకి అలానే గైడ్ చేయడం అట్లా చేస్తూ ప్రతి టైం పెట్టుకొని చేపిస్తుంది మేడం. మధ్యాహ్నం 3 గంటలకు కొంతమందికి ఫ్రీ ఉంటారు, 11కి కొంతమంది, అలా ఈవినింగ్ 6కి అట్లా అన్ని టైమ్స్ తీసుకుంటాను మేడం. ప్రతి ఇంటికి వెళ్తాను. ఎవరు ఆరోగ్యం బాగాలేకుండా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అమ్మ ఇలా చేయండి ఇట్లా. ఇంకా నేనైతే నా ఉన్న దర్గా రామాలయం మేడం, అక్కడ నేను నా వర్క్ ఈ మేడం కూడా టీచర్ జాబ్ రిజైన్ చేసేసింది. అంటే ప్రైవేట్లో ఉండే, వీళ్ళ హస్బెండ్ లెక్చరరు. ఇక దీనికే తిరుగుతుంది మొత్తం. ఇట్లా మా దగ్గర వరంగల్లో టీం చాలా ఎక్సలెంట్ ఉంది. ఓన్లీ సర్వీస్, వన్ షాట్ 3 words లాగా ఏం లేదు. పిల్లలకి టీచర్స్ గ్రేట్ కదా. మనకి చేసేటప్పుడు మనకేంటి నాకేంటి అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఒకరు చెప్పిన దీన్ని బట్టే దట్ ఈజ్ యువర్ ఫీ.
మళ్ళీ క్యూర్ అయింది అంటేనే చాలా హ్యాపీ. ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా అది వాల్యూ అనేది ఇంత అని కాదు, అది కాదు అబండెంట్ అంతే దానికి అంత.